ఈరోజు పద్మభూషణ్ అవార్డు తీసుకున్న మన నందమూరి తారక రామారావు గారు ముద్దల బిడ్డ మన బాలయ్య అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా మన వసుంధర అక్క గారికి, మన ఎమ్మెల్యేలకు, మన మంత్రి గారికి, అతి ముఖ్యంగా హిందూపురం నందమూరి తారక రామారావు గారు మన బాలయ్యన్న అభిమానులకు, పత్రికా విలేకరులకు, పోలీస్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మాకందరికీ ఒక పెద్దన్న, మా అన్న బాలయ్యన్న అవార్డు తీసుకున్న వెంటనే ఒక పండగ వాతావరణంలాగా రాష్ట్రమే కాదు తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా ఒక పండగ వాతావరణంగా కూడా చేసుకున్నారు. ఎందుకంటే మన నందమూరి తారక రామారావు గారు అంటేనే మన తెలుగు వాళ్ళకి ఎంతో అభిమానం. అదే అభిమానం, ఆప్యాయత, అనురాగం అన్నీ కూడా మన బాలయ్యన్న మీద కూడా చూపిస్తున్నారు. ఇదే హిందూపురం నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యే అయిన ఘనత మన బాలయ్యన్న గారికే కూడా దక్కుతుంది. రాష్ట్రంలో మన రాయలసీమలో 3 ఎమ్మెల్యేలు అయితే దాంట్లో మన బాలయ్యన్న గారు అంటే హిందూపురంలో ఉండే ప్రజలు కూడా ఎంత అభిమానంతో ఉన్నారనేది కూడా ఒక్కసారి ఆలోచించాల. అందుకే మన అన్న బాలయ్యన్న గారు హిందూపురం నియోజకవర్గానికి ఎనలేని సేవలు కూడా చేస్తున్నారు. ఒక రాజకీయంగా కాకుండా తన తల్లి పేరు మీద బస్వ తారకమ్మ హాస్పిటల్ కూడా పెట్టి, క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన దేవుడు మన అన్న బాలయ్యన్న గారికే కూడా దక్కుతుంది. ఎందుకంటే ఇందాక సింధూర గారు అన్నారు క్యాన్సర్ మా అత్తయ్యకి వస్తే సార్ కూడా బాగా చూపించారని. అన్న మేము కూడా ఒకటే చెప్తున్నాం, మా నాన్నగారు కానీ మా చిన్నాన్నగారు కూడా క్యాన్సర్ పేషెంట్లు బసవతారకం హాస్పిటల్లోనే బాగా చూపించారు. చాలా బాగా హాస్పిటల్ కూడా ఒక టెంపుల్ వాతావరణం కూడా ఉంది. అక్కడికి వెళితే చిన్న పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా హాస్పిటల్లో ఉంటారు. ఎంతో ఆప్యాయతగా డాక్టర్స్ కూడా మీరు చూపిస్తున్న అభిమానంతో డాక్టర్లు కూడా ఎన్నో సేవలు కూడా అందిస్తున్నారు. దాంతోపాటు మా బాలయ్యన్న గారు ఒక సినిమాలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసిన ఘనత మా బాలయ్యన్న గారికి. సినిమాలో హీరో కాదు, మా రియల్ హీరో మా బాలయ్యన్న గారు కూడా అని ప్రత్యేకంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సినిమాల్లో ఫైట్ చేస్తారనుకోవచ్చు, కానీ ఒక రియల్ హీరోగా అనంతపురం జిల్లానే కాదు మన అనంతపురం జిల్లాకి ఎన్నో సేవలు కూడా చేశారు. అన్నగారు కూడా హిందూపురం ఎమ్మెల్యేగా ఉండడం మనం అందరం కూడా అదృష్టంగా కూడా భావిస్తున్నాం. ఈ ప్రాంతానికి కనీసం ఒక్కడ నీళ్ళ లేకపోతే నీళ్ళ దాహనం చేసిన ఘనత మన బాలయ్యన్న గారికే కూడా దక్కుతుంది. అదే ప్రకారంగా ఎన్నో హాస్పిటల్ పెట్టారు. ఏ కార్యక్రమం చేసినా ప్రతి ఒక్కటి ఎంతో డిసిప్లిన్గా కూడా చేసే ఘనత మన అన్నగారిది. మహిళలంటే ఎంతో గౌరవం ఉంటుంది. ఎంత మందిలో ఉన్నా మా మహిళలని ముందు పెట్టే నడిపించే ఘనత మా బాలయ్యన్న గారు కూడా దక్కుతుంది. వసుంధర అక్క గారు కూడా చెప్పాల, మా అన్న మంచి మనసుండే నాయకుడు మా బాలయ్యన్న గారు. చిన్న పిల్లలకు ఏ విధంగా ఉంటుందో మనస్తత్వం, అంత మంచి మనస్తత్వం ఉండే మా బాలయ్యన్న గారు కూడా దొరకడం మీ అదృష్టం అని ప్రత్యేకంగా అక్కగారు కూడా నేను చెప్తున్నాను. మా బాలయ్యన్న చాలా మంచి వ్యక్తి అక్క, చాలా పిల్లలతో సమానంగా ఉండే వ్యక్తి, కలుషితం లేని వ్యక్తి మా బాలయ్యన్న గారు. కాబట్టి పద్మభూషణ్ అవార్డు మా అన్నయ్యకి ఎన్ని అవార్డులు ఇచ్చినా అవి తక్కువ
నేను ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. దీనికైనా ఎక్కువ పెద్ద స్థాయిలో ఎన్ని అవార్డులు రావాలంటే అన్ని అవార్డులు కూడా మా బాలయ్య గారికి కూడా రావాలని దేవుని కూడా నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కంచు కంఠం అబ్బా, మామూలుగా లేదా కంఠము, వేట కొడవల్లాగే ఉంది. ఒకసారి గట్టిగా చప్పట్లు సునీతమ్మకి. అమ్మ మామూలుగా లేదు కంఠం అసలు. అమ్మ నా దిష్టి తగులుతుంది మీకు. అమ్మ మాట్లాడండి. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. ఉంది కాబట్టి లిమిటెడ్ టైం ఉంది కాబట్టి కొంచెం బ్రీఫ్గా మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నా. సో కదిరి ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిన విషయం. సారీ సార్, చెప్పమన్నది చెప్పాను. మీరు మొదటే చెప్పాల్సింది మాట. ఎందుకంటే మా రాజకీయ నాయకులకి మైక్ దొరికినా వేదిక దొరికినా మై మర్చిపోయి పులకించిపోయి మాట్లాడేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్, ఇంత లైట్ హార్టెడ్గా తీసుకున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. ఒక అద్భుతమైనటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మా అందరి నాయకులు పెద్దలు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి దంపతులకి, అదేవిధంగా నాతో పాటు విచ్చేసినటువంటి హిందూపూర్ పార్లమెంటు సభ్యులకి, సోదరులు తిప్పేస్వామి అన్న గారికి, విచ్చేసినటువంటి మా తోటి ఎమ్మెల్యేలకు, నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా అందరికంటే ఎక్కువగా వచ్చిన బాలయ్య బాబు ఫ్యాన్స్కు, హిందూపురాన్ని నందమూరిపురంగా పిలువబడే స్థాయిలో పరిపాలన అందించినటువంటి నందమూరి కుటుంబ సభ్యులైనటువంటి హిందూపురం పుర ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా పలు సందర్భాల్లో మాట్లాడుంటాం, కానీ ఇంత ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలు నిరంతరం మాట్లాడుతూనే ఉంటాం వృత్తిపరంగా, కానీ ఇది ఒక విశిష్టమైనటువంటి అవకాశం, ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం. ఒక మనిషిలో ఇన్ని వేరియేషన్స్ అంటే ఇన్ని రకాలైనటువంటి విశిష్టతలు కలిగి ఉండడమే పద్మవిభూషణుడికి అది చాలా తక్కువ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంత విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం ఒకవైపున తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ నటనా కౌశల్యాన్ని తెలియజెప్తూ అద్భుతమైనటువంటి వాచకంతో డైలాగ్ డెలివరీతో ఎప్పుడు కూడా నటరత్న నందమూరి తారక రామారావు గారిని నిరంతరం తెలుగు ప్రజలు మరిచిపోకుండా నిలిపినటువంటి నటనా చాతుర్యం ఆయన సొంతం. అంతే స్థాయిలో తల్లి బసవ తారక రామ పేరు మీద ట్రస్ట్ స్థాపించి పేదవాళ్లకు నిరంతరము సేవ అందిస్తూ అంతే స్థాయిలో ప్రజాప్రతినిధి అయిన తర్వాత కూడా హిందూపూర్లో కూడా ఏమాత్రం కూడా సేవకు తగ్గనని చెప్పేసి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చూపిస్తున్నటువంటి చొరవ ఏదైతే ఉందో మా అందరికీ మా నియోజకవర్గాల్లో ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పరిస్థితులు. మామూలుగా సినిమా వాళ్ళు రెండోసారి మూడోసారి ఎన్నికల్లో నిలబడితే చాలా కష్టంగా ఉంటుంది, కానీ అది నందమూరి కుటుంబానికి మాత్రము ఎప్పుడు కూడా అందనటువంటి ద్రాక్ష కాదని నిరూపిస్తూనే వస్తున్నారు. ఎందుకంటే 10 రోజులు ఊర్లో లేకపోయినా, లేదు నెల రోజులు నిరంతరం షూటింగ్లో బిజీగా ఉన్న ప్రజాక్షేమం మాత్రము ఎప్పుడు కూడా విస్మరించినటువంటి నాయకత్వ పటిమ ఉన్నటువంటి నాయకులు మాకు నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఆయన మేమందరం కూడా ఈరోజు పద్మభూషణ్ ఇచ్చినటువంటి సందర్భంగా భారత ప్రభుత్వానికి తెలుగు వారందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అంతే స్థాయిలో ఏదైతే ఈ పద్మభూషణ్ అనేటువంటి పురస్కారం కేవలము నందమూరి కుటుంబానికో నందమూరి బాలకృష్ణ గారికో లభించినటువంటి గౌరవం కాదు. మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ప్రతి తెలుగు జాతిలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆయన మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి వరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ అవకాశం కల్పించినందుకు మరొకసారి విశిష్టమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు నందమూరి బాలకృష్ణ సార్ గారికి, అదే రకంగా ఆయన అభిమానులకి, నందమూరి పురవాసులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. సార్ బ్రీఫ్గా అంటేనే ఇంతసేపు జరిగింది, ఆ మాట అనకపోతే ప్రమాదంలో పడి ఉండే పని. ఐమ్ జస్ట్ కిడింగ్ సార్. సో తిప్పేస్వామి గారు మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను. జై